మీకు స్తోత్రాలు దేవా, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలను విడిచే దేవుడో కాదు, విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభా, మీకు స్తోత్రాలు. కుటుంబంలో చిన్న బిడ్డలు ఎందరైతే ఉన్నారో వారందరినీ దర్శించు. చిన్న బిడ్డలందరినీ నా తండ్రి మీరు సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. నీ గాయపడి నాశించిన వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. వయసులను జ్ఞానమంది ఎదిగే బిడ్డలుగా మార్చండి దేవా. నా తండ్రి మీకు స్తోత్రాలు. బాల్యమంది సృష్టికర్త అయినా మిమ్మల్ని స్మరించుకొని నీ మార్గంలో నిలిచి నీ కోసం ఫలించి నీ ఆలోచన యావత్తు నెరవేర్చి బిడ్డలుగా మార్చబడి నిమిత్తమై తగిన కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అదేవిధంగా దేవా, చదువుతున్న బిడ్డల పట్ల నీ కనికరం చూపించు. చక్కగా చదువునట్టుగా తగిన జ్ఞానమును, జ్ఞాపశక్తిని, తెలివిని దయచేయని తండ్రి. రాసిన రాయబోతున్న ఎగ్జామ్స్లో విజయం ఇచ్చి నడిపించని తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. వివాహం నిమిత్తమై, వివాహం కోసమై ఎదురు చూస్తున్న యవనస్తుల బిడ్డల పట్ల నీ ప్రత్యేకమైన కృప చూపించండి నా దేవా. మీకు స్తోత్రాలు. వివాహము నీ చిత్తానుసారంగా నా తండ్రి జరగడానికి మీరు జతపరిచిన సంబంధం చేత నా తండ్రి, సిద్ధపరిచిన సంబంధం చేత వివాహం ద్వారా జతపరచబడినట్టుగా కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. వివాహమై అనేక సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక బాధపడుతున్న నీ బిడ్డల పట్ల నా కనికరం చూపించండి నా తండ్రి. మోయబడిన గర్భాలు తెరవండి దేవా, మోయబడిన గర్భాలు తెరవండి దేవా. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గర్భంతో నీ బిడ్డల పట్ల కనికరం చూపించండి దేవా. గర్భంతో నీ బిడ్డల పట్ల కనికరం చూపించండి. అతని తల్లి బిడ్డకు క్షేమాన్ని కలిగించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. శ్రీవాణి సిస్టర్ని, సహోదరుని మీరు నీ కనికరం చూపిన జ్ఞాపకం తెచ్చుకోండి నా తండ్రి. సహోదరి శ్రీవాణి గారిని, నా తండ్రి శ్రీవాణిని దర్శించి నా తండ్రి తన కనిష్యం అయిన స్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నా తండ్రి మరలా అభ్యాసానికి అవకాశం లేకుండా, కలవరం లేకుండా, భయం లేకుండా, అడ్డంకులుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవును గాక. ఆ తండ్రి గర్భఫలం నిలబడకుండా చేయాలని అడ్డుపడుతున్న ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవును గాక. ధైర్యపరిచి, బలపరిచి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ కనిష్యమైన స్థితిని స్థిరపరిచి నడిపించని దేవా. మీకు స్తోత్రాలు. తల్లి బిడ్డకు క్షేమం కలిగినట్టుగా, గర్భమందున్న బిడ్డ చక్కగా ఎదిగినట్టుగా నీ కృప కలుగును గాక. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు లేని నీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకో. ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు లేని వారికి సమృద్ధిగా దయచేయండి నా తండ్రి. ఉన్న వాటిని దీవించి ఆశీర్వదించిన దేవా. మీకు స్తోత్రాలు. అప్పులు, ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న నీ బిడ్డల పట్ల కనికరం చూపించండి దేవా. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అప్పులు, ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న నీ బిడ్డల పట్ల కనికరం చూపించండి దేవా. అప్పుల కాడు విరగొట్టండి, ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కించండి దేవా. ఆర్థిక సమస్యలు విడుదల దయచేయండి. అనేకులకు పెట్టగలిగిన శక్తిని, సామర్థ్యం, సమృద్ధి దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. విశ్వాసుల కుటుంబాలందరికీ కృప దయచేయండి. నీ దాసులైన నా పట్ల నీ కనికరం చూపించి ఆ గొంతు నొప్పి విడుదల దయచేయండి నా తండ్రి. ఆ గొంతు చక్కగా పనిచేయడానికి కృప దయచేయండి. నీ సేవలో నీ చిత్తానుసారంగా గొంతు వాడబడడానికి మీరు మొట్టి స్వస్థపరచని దేవా. స్తోత్రాలు. విశ్వాసుల కుటుంబాలందరిని బట్టి స్తుతిస్తున్నాను. వారందరికీ నీ కృపను, అభిషేకాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారందరూ వెళ్తున్న మార్గాల్లో రాకపోకలను కాపాడుతూ క్షేమాన్ని కలిగించండి. వారందరినీ ఆదరించండి, పరామర్శించండి, పోషించండి. వారికున్న ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చండి. నెమ్మదిని, సమాధానమును, క్షేమకరమైన స్థితిని నీ బిడ్డలకు మీరు దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. విశ్వాసుల కుటుంబాలందరి పట్ల నీ సంకల్పం చొప్పున ప్రతిదీ జరగకుండా, ప్రతి ఒక్కరిని చిత్తానుసారంగా జీవించకుండా బలహీనపరుస్తూ, అడ్డుపడుతూ, ఆటంకాలు కలిగిస్తున్న ప్రతి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. పరమందు మీరు బంధిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.